బ్రేకింగ్ న్యూస్ గత కొన్ని రోజులుగా ప్రజలను భయపెడుతున్న పెద్ద పులి జాడను గుర్తించారు అధికారులు. మహారాష్ట్రలోని ఉడికిలిలో పెద్ద పులి ఉన్నట్లుగా గుర్తించారు. దీనిపై తెలంగాణ అధికారులకు సమాచారం అందించారు మహారాష్ట్ర అధికారులు. ఇటిక్యాల పహాడ్కు 5 కిలోమీటర్ల దూరంలో పులి ఉన్నట్లుగా అధికారులు ఆధారాలను సేకరించారు. అయితే పెద్ద పులి మళ్లీ తిరిగి వస్తుందనే భయంతో కొమరం భీం జిల్లా వాసులు భయపడుతున్నారు. ముందస్తు జాగ్రత్తగా అధికారులు సైతం పంట పొలాలకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. పులి ఏ క్షణం ఎటువైపు నుండి వస్తుందోనని భయం అందరిలో కూడా నెలకొంది. కొమరం భీం జిల్లాలో పెద్ద పులి సంచారం భయం పుట్టిస్తోంది. ఇప్పటికే ఎంతో మందిని బలికొన్న ఈ పులి కోసం గాలిస్తున్నారు అటవీ శాఖ అధికారులు. రాత్రి పగలు అని తేడా లేకుండా సర్చ్ ఆపరేషన్ ను నిర్వహిస్తున్నారు. ట్రాకింగ్ కెమెరాస్, డ్రోన్లతో గాలిస్తున్న పులి మాత్రం చిక్కటం లేదు. ఇక్కడ టైగర్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ టు మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. పులి గత వారం రోజులుగా కనీసం కంటికి చిక్కడం లేదు. ప్రజలు కంటికి కనిపిస్తే చాలు వేటాడుతుంది, అదేవిధంగా ప్రాణాలు తీస్తుంది. అలాంటి పులి గత శుక్రవారం రోజున పత్తి చేనులో పత్తి తీస్తున్న కూలీపై పంజా విసిరింది, ప్రాణాలు తీసింది. ఆ తర్వాత దుబ్బపల్లి చేరుకుంది, దుబ్బపల్లిలో రైతుపై పంజా విసిరింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అటవీ అధికారులు రాకాసి పులి కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు. 7 రోజులు గడుస్తున్నప్పుడు కూడా పులికి సంబంధించిన ఆనవాళ్లు లభించడం లేదు. ముఖ్యంగా ఏదైతే ట్రాకింగ్కు సంబంధించిన బృందాలు, అదేవిధంగా అటవీ శాఖకు సంబంధించిన బృందాలందరూ కూడా అటవీ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. అదేవిధంగా గాలింపు ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఏదైతే టైగర్ ట్రాకర్స్ చేత 100 మంది టైగర్స్ ట్రాకర్స్ చేత ట్రాకింగ్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఏదైతే పులి సంచరిస్తున్న మార్గంలో ట్రాకింగ్ కెమెరాలను అమర్చినప్పటికీ కూడా అదేవిధంగా ట్రాకింగ్ కెమెరాలు అమర్చడంతో పాటు మరొక వైపు డ్రోన్లను ఎగరవేస్తున్నారు. డ్రోన్లు అదేవిధంగా ట్రాకింగ్ కెమెరాలను ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇప్పటికీ ఏదైతే పులికి సంబంధించిన ఆనవాళ్లు లభించలేదు. అదేవిధంగా పులికి సంబంధించిన ఫొటోస్ కానీ, అదేవిధంగా వాటికి సంబంధించిన దృశ్యాలు కానీ, పులి ఎక్కడ ఉంది అనే అంశం మాత్రం ఇప్పటికీ చిక్కలేదు. దానికి సంబంధించిన ఒక్క ఫోటో కనీసం ఏదైతే ఆకాశం పైనుంచి అడవుల్ని జల్లెడబడుతున్నా, డ్రోన్తో జల్లెడబడుతున్నా ఇప్పటివరకు ఏదైతే టైగర్స్కు సంబంధించిన రాకాసి పులికి సంబంధించిన ఆనవాళ్ళు లభించలేదు. ముఖ్యంగా ఇటికాల్ పహాడ్, అదేవిధంగా పెద్ద బండ ప్రాంతాల్లో ఏదైతే అడవులు ఉన్నాయో ఆ అడవులన్నింటిలో కూడా అణువున అడుగున గాలిస్తున్నప్పుడు కూడా పులికి సంబంధించిన ఆ ఫోటోలు కానీ, అదేవిధంగా ట్రాకింగ్ కెమెరాలకి చిత్రాలు కానీ దొరకలేదు. దాంతో అటవీ అధికారులు ఒకవైపు ఆందోళన చెందుతున్నారు. చిక్కని దొరకని ఈ పులి ఎక్కడుంది అని ఏదైతే రాత్రి పగలు అన్వేషణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా వారం రోజుల నుంచి కూడా ఏదైతే అటవీ ప్రాంతంలో ఉన్న ఇటికాల్ పహాడ్ కానీ, అదేవిధంగా పెద్ద బండకు సంబంధించిన గ్రామాలన్నిటిలోని కూడా ఈ 2 గ్రామాల్లో కూడా అటవీ అధికారులు అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికి వరకు కూడా పులికి సంబంధించిన ఎటువంటి ఆనవాళ్లు లభించలేదు. పక్కనే ఉన్న ఇటికాల్ పహాడ్ పక్కనే ఉన్న అంతర్గాం వెళ్ళిందని భావించినప్పుడు కూడా అక్కడ కూడా ఆనవాళ్లు లభించలేదు. అయితే అక్కడ ఒక పులికి సంబంధించిన ఏదైతే ఒక చిత్రం లభించింది, ట్రాకింగ్ కెమెరాలకు ఒక పులికి సంబంధించిన ఫోటో చిక్కింది. ఆ పులి అదేవిధంగా ఇక్కడ ఏదైతే పులికి సంబంధించిన పాదముద్రలు లభ్యమయ్యాయో వాటిని సీసీఎంబీకి పంపడం జరిగింది. సీసీఎంబీలో ఏదైతే ఫోరెన్సిక్ నిపుణుల చేత దాన్ని ఏదైతే పరిశీలించిన తర్వాత మహారాష్ట్రలో లభించిన చిత్రం, అదేవిధంగా ఇక్కడ పులికి సంబంధించిన ఆనవాళ్ళు, అక్కడి ఆనవాళ్లను పోల్చి చూస్తే ఇక్కడ రాకాసి పులి ఇదేనా కాదా అనే అంశాన్ని తేల్చుతామని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితిలో మళ్ళీ ప్రాణ నష్టం సంభవించకుండా అటవీ అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా పశువులపై పంజా విసురుతుంది.
మేకలపై పంజా విసురుతుంది. అదేవిధంగా ప్రజలపై దాడులు చేస్తున్న దడబుట్టిస్తున్న పులికి పట్ల అటవీ అధికారులు అప్రమత్తంగా వివరిస్తున్నారు. మళ్ళీ ప్రజలు దాడుల బారిన పడకుండా ప్రాణ నష్టం జరగకుండా పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగానే ఎవరు కూడా అటవీ ప్రాంతాలకి సంబంధించిన ఇటికాలపాడు కానీ పెద్దబండ గ్రామానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఇంట్లోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా ఆ ప్రాంతంలో అలర్ట్ కొనసాగిస్తూ బేస్ క్యాంపుల్ని ఏర్పాటు చేస్తూ ఎప్పటికప్పుడు కూడా ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. అదేవిధంగా పులిని కూడా ఏదైతే గుర్తించడానికి ఒక యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని ఒక అలర్ట్ను కొనసాగిస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో అంజయ్య, బిగ్ టీవీ న్యూస్, కొమరంభీం జిల్లా.